హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కట్టజయ్. మీకు తెలుసు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి రాయలసీమ రామన్న చౌదరి. పేరు వినంగానే చాలా మందికి మైండ్ లో చాలా ఫ్లాష్ కట్లు పడిపోతాయి. ఆయన ఎవరో కాదు, మోహన్ బాబు గారు, ద గ్రేట్ యాక్టర్ అండ్ ఒక మంచి గుడ్ పొలిటీషియన్. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఆయన సంస్థ నుంచి బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఒక విద్యావేత్త. అసలు జరుగుతున్న గొడవ ఏంటి, అసలు మీకు నేను వెరీ క్లియర్ గా షార్ట్ కట్ లో 4 పాయింట్స్ చెప్పేస్తాను. ఫస్ట్ పాయింట్, అసలు గొడవ ఏంటి, ఎవరితో గొడవ? సింపుల్ గా నిన్నటి నుంచి న్యూస్ లో హల్చల్ అవుతున్న మ్యాటర్ ఏంటంటే, మంచు మనోజ్ గారు కార్ లోంచి దిగి హాస్పిటల్లోకి వెళ్తున్నారు. చుట్టుపక్కల కెమెరాలని వీడియోలు తీస్తా ఉన్నారు. అప్పుడు ఈ మ్యాటర్ చాలా హైలైట్ అయిపోయింది. అసలు మ్యాటర్ ఏంటి అని స్టోరీలోకి వెళ్తే, మోహన్ బాబు గారితో ఆస్తుల గురించి వివరంగా మాట్లాడటానికి మంచు మనోజ్ మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో డిస్కస్ చేస్తా ఉన్నాడు. ఆయనతో డిస్కస్ చేసే తరుణంలో మంచు మనోజ్ ని మోహన్ బాబు గారు కొట్టేశారని చెప్పి వార్త బయటకు వెళ్ళింది. ఇంకో వార్త వచ్చేసేసి కొంచెం లేట్ గా తర్వాత తెలిసింది ఏంటంటే, మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు గారి అనుచరుడు ఎవరైతే ఉన్నాడో అతని పేరు వచ్చి వినయ్ అనమాట. ఆయన విద్యా సంస్థలు పర్సనల్ గా ఎప్పటి నుంచో ఆయన ఫాలోఅప్ చేసే వ్యక్తి అనమాట. ఆ వినయ్ అనే వ్యక్తి మనోజ్ గారి మీద దాడి చేశారని చెప్పి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడు. 100 నెంబర్ డైల్ చేయగానే పోలీసులు లిఫ్ట్ చేశారు. అప్పుడు మ్యాటర్ చెప్పాడని చెప్పి పోలీసులు చెప్పారు. అంటే పోలీస్ స్టేషన్ కి మనోజ్ గారు వెళ్ళి డాక్యుమెంట్ ఏది ఇవ్వలేదు ఫిజికల్. అంటే నన్ను పలానా వాళ్ళు కొట్టారు, ఇలా కొట్టారు, తను జస్ట్ కాల్ చేసాడని పోలీసులు మాత్రం చెప్పారు. ఇంకో విషయం, ట్రెండ్ అయిన విషయం ఏంటంటే, మనోజే వెళ్ళి మోహన్ బాబు గారిని కొట్టేశాడని చెప్పి ఇంకో వార్త వెళ్ళింది. ఎవరు కొట్టినా సరే వాళ్ళు ఒక సెలబ్రిటీస్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి మనోజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం వెరీ క్లియర్ గా చూస్తా ఉన్నాం. కారు దిగగానే కుంటుకుంటే వెళ్తా ఉన్నాడు. పక్కన మనోజ్ గారు వైఫ్ ఉన్నారు. మీడియా వాళ్ళు చాలా మంది వచ్చారు మాట్లాడతారని. ఆయన ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడలేదు. హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తారు, చెక్ చేసుకున్నాడు. చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి, ఒక 24 అవర్స్ లో డాక్టర్స్ అప్డేట్ ఇచ్చారు. ఆ హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు దానికి మెడకో బెల్ట్ ఉంది, కాలు కుంటుతున్నాడు. అక్కడ ఉన్న డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎడం భుజానికి దెబ్బ తగిలింది, కుడి భుజానికి తగిలింది, బాడీలో పైకి కనిపించినటువంటి దెబ్బలు చాలా తగిలినాయి. ఆయన ఒక 24 గంటలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కానీ ఆయన వెళ్ళిపోయారని తెలిసింది. ఇది ఇలా ఉంటే, ఇంకోవైపు ఈ మొత్తం గొడవ జరిగిన కారణం ఎవరు, అసలు ఏంటని చూస్తే వినయ్ అనే పర్సన్ ఎవరు ఏంటి అని ఆరా తీస్తే, వినయ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారంటే, ఈ మంచు ఫ్యామిలీ సంబంధించిన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఫినాన్షియల్ సంబంధించి మొత్తం మోహన్ బాబు గారికి ప్రధాన అనుచరుడుగా పనిచేస్తున్నాడు. ఇది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నుంచి తెలుసు, ఎప్పటి నుంచో చాలా మంది తెలుసు. ఈ వినయ్ గారు మంచు మనోజ్ గారి మీద దాడి చేయడానికి రీజన్ అండి. ఒక చిన్న ఫుటేజ్ చూసాం. వాళ్ళందరూ కలిసి నడుచుకుంటా లోపల నుంచి బయటకు వచ్చే ఫుటేజ్ ఒకటే రిలీజ్ అయింది, మనం కూడా చూసేసాం. వాళ్ళందరూ దాడి చేస్తున్నప్పుడు మంచు మనోజ్ గారు కొట్టించుకొని వచ్చేసారా, లేకపోతే ఈ రిటర్న్ కొట్టారా వాళ్ళని అనేది బయటికి రాలేదు. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే, ఇంకో విషయం దీని మధ్యలో మాట్లాడాల్సింది ఏంటంటే, మోహన్ బాబు గారు కానీ మంచు మనోజ్ గారు కానీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరు కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఇబ్బంది జరిగినప్పుడు మనోజ్ గారు కాల్ చేశారు తప్ప దాని గురించి వెళ్ళి సపరేట్ కంప్లైంట్ ఇచ్చింది అయితే ఏం లేదు. ఇది ఇలా ఉండగానే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన ఈ 1 డేలో విషయం చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఇమీడియట్ గా మంచు మనోజ్ గారికి సంబంధించిన మనుషులందరూ ఫాలోవర్స్ అందరూ మళ్ళీ ఏకమవటం, ఆయన ఫాలో అప్ చేయటం, ఆయన ఒక 30 మంది బౌన్సర్లు తీసుకోవాలి. ఈ గొడవ అంతా ఎక్కడ జరిగింది ఏంటని తెలుసుకుంటే, జల్పల్లిలో మోహన్ బాబు గారి నివాసం ఉంటారా, ఆ నివాసం దగ్గర ఈ గొడవ జరిగిందని తెలుసు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ నివాసం ఏదైతే ఉందో ఆ లోపల ఎంటర్ అయిన కాడ నుంచి మోహన్ బాబు గారి ఇంటి దాకా వెళ్తానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటదంట. ఆ 3 కిలోమీటర్ల లోపల ఎవరిని పడితే వాళ్ళని బయట వాళ్ళని ఎలో చేయరు. చాలా కట్టుదిట్టంగా ఉంటది అనమాట. ఇక్కడ బయటోడు వచ్చి హడావిడి రుబాబు చేయడానికి 1% కూడా ఛాన్స్ లేదనమాట. ఈ జల్పల్లిలో గొడవ జరిగిందని తెలిసేసరికి మనోజ్ గారికి సంబంధించిన ఒక 30 మంది తన ఫాలోవర్స్ అందరూ అక్కడ చేరుకోవడం జరిగింది. ఇది ఇలా ఉండగానే వెంటనే ఇప్పటి వరకు ఏంటంటే, మోహన్ బాబు గారు మనోజ్ గారికి జరిగిన గొడవ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. విష్ణు గారి గురించి డిస్కషన్ వచ్చినాయి. అసలు ఏంటి, ఆయన ఏం మాట్లాడలేదు, ఎందుకు రాలేదు, సోన్స్ అనే కాన్సెప్ట్ లో ఉన్నాయి అనమాట. మార్నింగ్ తెలిసిన విషయం ఏంటంటే, ఆయన దుబాయ్ లో ఉన్నారంట. దుబాయ్ నుంచి వస్తున్నారంట. ఆయన దుబాయ్ నుంచి జల్పల్లి రీచ్ అయ్యే లోపు మనోజ్ గారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక 40 మంది బౌన్సర్లు లోపలికి వెళ్ళిపోయారు జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర. అండ్ ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనోజ్ గారికి సంబంధించిన బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపలికి వెళ్ళో చేయలేదంట మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇది ఇలా ఉంటే ఇంకా నెక్స్ట్ లక్ష్మి గారు ముంబైలో ఉన్నారంట. ముంబై నుంచి రిటర్న్ అయ్యి వస్తున్నారంట. ఈ సోషల్ మీడియాలో ఈ గొడవ ఇలా జరుగుతుంది తప్ప దీని మీద వాళ్ళ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అసలు ఏంటనే క్లారిటీ కూడా లేదు. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం చూసుంటారు ఒక వీడియో. విష్ణు గారు వచ్చేసేసి డోర్ దగ్గర ఉండగానే వేరే వాళ్ళు సబ్జెక్ట్ పంపుతా ఉంటారు. వెనక మంచు మనోజ్ గారు మాట్లాడుతూ ఉంటారు, ఈయన ఎంత అండి ఎప్పుడు గొడవ పడతా ఉంటాడు, మా ఇళ్ల మీద పడి కొట్టేస్తా ఉంటాడు అని చెప్పి. ఆ తర్వాత అది మొత్తం ప్రాంక్ సౌండ్స్ అని చేసి అది మీకు బాగా తెలిసిందే. ఈసారి గొడవ మాత్రం చాలా వేడిగా ఉందన్నమాట. అసలు ఏం జరుగుతుంది, ఆ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది అనేది మీడియా ముందుకు వచ్చి ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఈ టాపిక్ ఇలా ఉంటే జల్పల్లికి అందరు చేరుకుంటే ఆ ఫామ్ హౌస్ దగ్గరికి ఏమైంది ఏంటి
అని ఎవరికి వాళ్ళు సొంత విషయాలు మాట్లాడుతున్నారు తప్ప ఈ కాన్సెప్ట్ లో బాధితుడు వచ్చేసేసి మనోజ్ గారే. ఎందుకంటే వెరీ క్లియర్ గా ఆ హాస్పిటల్లో రిపోర్ట్స్ ఏదైతే వచ్చి ఆ రిపోర్ట్స్ వచ్చినాయి. ఎడం భుజానికి గాయమైంది, కుడి భుజం ఫ్రాక్చర్ అయింది, వెన్నుపూస, పొట్టలో సోన్సో కొన్ని చోట్ల కనపడిన గాయాలు చాలా అయినా వచ్చినాయి. ఈ కాన్సెప్ట్ లో వచ్చేసరికి బాధితుడైతే మనం డైరెక్ట్ గా విజువల్ గా చూసింది ఎవరైతే మంచు మనోజ్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చేసి కనీసం అక్కడ ఏం జరిగిందనే వివరం క్లియర్ గా ఇస్తే జనాలు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరు ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి ఎవరు మాట్లాడలేదు. జనాలు ఎక్కువ మంది ఉన్నారు, 70 మంది బౌన్సర్లు ఉన్నారు. 70 మంది బౌన్సర్లు ఆ నివాస గృహాన్ని చేరారంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ గొడవ అవుతుందా? మనోజ్ గారిని చేయి చేసుకుని చెప్పిన గారి కోసం వచ్చారా? ఇప్పుడు మంచు విష్ణు గారు వస్తే మంచు మనోజ్ గారు విష్ణు గారు ఇద్దరు కలిసి కుటుంబ విషయాలు ఇన్వాల్వ్ అయినటువంటి వినయ్ మీద ఛార్జ్ తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. సోషల్ మీడియాలో 100 విషయాలు 100 మంది మాట్లాడినా సరే పబ్లిక్ గా దెబ్బ తగిలిన బాధితుడు అయితే ఎవరైతే వచ్చారో ఆయన వచ్చి మాటల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న డిస్టర్బ్ అయింది. ఒక తండ్రి కొడుక్కి ఒక చిన్న వాదన పెరిగింది. అది జనరల్ గా అన్ని కుటుంబాల్లో ఉండేది. కాకపోతే వాళ్ళు సెలబ్రిటీస్ అవడం వల్ల కొంచెం మంచిగా పొక్కేసింది అనమాట. కళ్ళు తెరిచి చూసే లోపల ఏ మీడియాలో చూసినా వాళ్ళే. అసలు ఏంటని ఇన్ డెప్త్ గా వెళ్ళాలంటే వాళ్ళు ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే అక్కడ ఏం జరిగేది అనేది కొంత ఇన్ఫర్మేషన్ మన బయటకు వస్తుంది. అండ్ ఇప్పుడు విష్ణు గారు వచ్చిన తర్వాత మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అవుతుందా, లేకపోతే మంచు విష్ణు మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు గారు అవుతారా, లేకపోతే మోహన్ బాబు గారు మంచు విష్ణు మంచు మనోజ్ గారు ముగ్గురు కలిసి వర్సెస్ వినయ్ అవుతారా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే కుటుంబ సమస్యల్లో వాళ్ళకి 100 తగాదాలు ఉంటాయి కానీ బయట వాళ్ళు ఇన్వాల్వ్ అయితే దాన్ని మ్యాటర్ వేరుగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎవరు రాకుండానే 70 మంది ఆ సరౌండింగ్స్ చేరారంటే దాదాపు బౌన్సర్స్ అని చెప్తున్నారు. కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, పర్సనల్ గా మీకు తెలుసు, ఇంకా వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ అభిమానులు ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఎక్కువ మంది అవుతున్నారని మనం వింటున్నాం అనమాట. అక్కడ ఏం జరిగేది అనేది వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు మంచు విష్ణు గారు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు అనే దాని మీద అందరూ కొంచెం వెయిట్ చేస్తున్నారు. అట్లనే లక్ష్మి గారు కూడా రావాల్సి ఉంది. ఈ టాపిక్ అయితే నాకు అర్థమైంది. అందరు చెప్పిన దాంట్లో అయితే నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే జరిగిన విషయం ఏంటంటే ఇది ఆస్తుల తగాదా. ఆస్తులకు సంబంధించి మాట పెరిగింది తండ్రి కొడుక్కి. తద్వారా కొడుకు రివర్స్ గా మాట్లాడటం జరిగింది. ఆటోమేటిక్ గా మోహన్ బాబు గారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అదే మొత్తం చూసుకుంటున్నటువంటి వినయనే ఉన్నాడో అతను దాడి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎంతవరకు వెళ్ళిందో మనం చూడాలి. దీని గురించి నాకు అప్డేట్ తెలిస్తే వెంటనే నేను ఇంకో వీడియో చేసి కూడా నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.